సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు అయితే మన వైజాగ్లో ఉన్న రామ్ మందిర్ అయితే వచ్చాను అనమాట. సో మీకైతే రామ్ మందిర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో రామ్ మందిర్ ఎలా ఉంది ఏంటని ఫుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో మనం అయితే అయోధ్యకి అయితే వెళ్ళవసరం లేదనమాట. రామ్ మందిరం మన దగ్గరికి వచ్చేసింది. సో వెనక చూస్తున్నారు కదా, అదే రామ్ మందిర్. సో రామ్ మందిర్కి వెళ్ళేసి ఫుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం లోపల ఎంత ఏంటి అనేది. సో టికెట్ ప్రైస్ మొత్తం డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో అదేనమాట టికెట్ కౌంటర్. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే పెట్టారనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో ఇలాగ లోపలికి వస్తే టికెట్ కౌంటర్ వస్తుంది. సో అక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి టికెట్ అనమాట. టికెట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో చాలా బాగుంది టికెట్. సో అక్కడైతే టికెట్ తీసేసుకొని సగం చింపేసి అయితే నాకు ఇచ్చారనమాట. సో చుట్టూ కూడా పాటలు అయితే వేసారనమాట రాముడివి. చాలా అయితే బాగుంది. మంత్రాలు అవి చదువుతున్నారనమాట. సో చూసారు కదా గైస్, ఇది ఎంట్రీ వ్యూ వచ్చేసి. వెళ్ళగానే బీచ్ కనబడుతుంది, రైట్ సైడ్ రామ్ మందిర్. అలాగే మనం లోపలికి రాగానే మనం తినడానికి ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉందన్నమాట. సో తాగడానికి డ్రింక్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. బయటికి మళ్ళీ వెళ్ళవసరం లేదు. చూసారు కదా రామ్ మందిర్ అంత బాగుందో. సో చూడడానికి అయితే చాలా చాలా బాగుంది గైస్. సో ఇది మొత్తం వచ్చేసి చెక్కతోనైతే చేశారు. బీచ్ పక్కన అయితే పెట్టారు కదా, చూడడానికి చాలా బాగుంది. అలాగే బీచ్ వైబ్స్ కూడా చాలా బాగుంది. సో రామ్ మందిర్ వచ్చేసి బీచ్ వైబ్స్ తోటి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చాలామంది జనాలు కూడా వచ్చున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళేసి అయితే ఇంకా ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. బయట నుంచే చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. సో అందరూ అయితే ఇక్కడ చెప్పులు అయితే వదిలేస్తున్నారు, మనం కూడా వదిలేద్దాం బయట. సో గైస్, ఈ రామ్ మందిర్ వచ్చేసి దీన్ని కట్టడానికి 5 ఇంజనీర్స్ అలాగే 300 ఉంటారు కదా చెక్క పని చేసే వాళ్ళు అయితే కష్టపడి దీన్ని అయితే కట్టారనమాట. సో ఇది వచ్చేసి మనకి 50 డేస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో 50 డేస్ అయితే ఇది మనకు ఉంటుంది అనమాట, మన బీచ్ రోడ్లోనే. సో కరెక్ట్గా మన వైఎమ్స్ అయితే ఉంటుంది కదా. సో వైఎమ్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో అయితే మనకి రామ్ మందిర్ అనేది దర్శనం ఇస్తుంది అనమాట. సో చూసారు కదా, ముందునైతే ఆ విగ్రహాలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చెక్కారనమాట. సో అసలు ఎంత బాగుందంటే రియల్గా అయోధ్యలాగా ఉందన్నమాట. సో ఇక్కడ బాడీ గార్డ్స్ అయితే చూడండి, ఒక్కొక్కరు 6 feet ఉన్నారు. సో అందరికీ కూడా లోపలికి అయితే టికెట్ లేకుండా ఎవరిని పంపించట్లేదు. సో హాఫ్ అక్కడ తీసుకున్నారు, హాఫ్ ఇక్కడ తీసుకున్నారు. చూడండి ఈ స్తంభాలు అవి కూడా ఎంత డీటెయిల్గా అయితే చెక్కారు చూడండి. సో ఎంత టాలెంటెడ్ కార్పెంటర్స్ చూడండి వాళ్ళు. సో లోపలైతే ఫొటోస్ తీయనివ్వట్లేదు, అందుకే కొంచెం సీక్రెట్గా అయితే తీస్తున్నాను అనమాట. సో కానీ అందరూ కూడా గోలు పెట్టేసి తీసేసుకుంటున్నారు. చూడండి అసలు గైస్ ఎంత డీటెయిల్గా ఉందంటే చాలా బాగుంది. అసలు నిజంగా రామ్ మందిర్ వచ్చామా అన్న ఫీల్ అయితే అనిపిస్తుంది. సో ఆ పైన సీలింగ్ కూడా ఎంత బాగా చెక్కారు చూడండి. సో గైస్, మనం చాలామంది అయితే రామ్ మందిర్కి అయితే వెళ్దాం. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది గైస్. అసలు మీరు నిజంగా రామ్ మందిర్కి వెళ్ళామా అన్నట్టయితే ఫీల్ వచ్చిందనమాట. సో ఆ 50 రూపీస్ టికెట్ ప్రైస్ వచ్చేసి చాలా వర్త్. అసలు అది గుర్తులేదనమాట మనకి. సో అంత డీటెయిల్డ్గా చెక్కారంటే చాలా బాగుంది అసలు. సో లోపలికి వెళ్తే నో ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పేసి అయితే పంపించేస్తారు. బట్ ఎలాగోలాగా మెల్లిగా అలా తీసుకుని అయితే వచ్చేసాను అనమాట బయటికి. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు చూసినట్టయితే లోపలికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా సైడ్న వైట్ కలర్లో స్టాల్స్ అయితే పెట్టున్నాయి చూసారా. సో అక్కడ మనకైతే ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో అలాగే తాగడానికి ఏమైనా కావాలన్నా అవైలబుల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 360 వ్యూ అనమాట మొత్తం. సో ఇవన్నీ స్టాల్స్ అనమాట. సో మీకు కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి వచ్చారంటే స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు అయితే ఉంది. సో అక్కడైతే చూసారు కదా, ఫొటోస్ తీయకూడదని మైక్లో చాలా గట్టిగా వస్తున్నారు. సో అందరిని అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోమన్నారు. ఫొటోస్ తీసుకునే దాకా అయితే ఆగట్లేదు అనమాట. సో మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి, సీక్రెట్గా అలా వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకోండి అంతేగాని ఎవరు కూడా లోపలికి వెళ్ళి అయితే ఫొటోస్ తీసుకుంటాను బయటకి ఫోన్ తీసి అంటే అలాగే అరుస్తున్నారు అనమాట, పంపించేస్తున్నారు, ఫొటోస్ తీయనట్లేదు. ఇదైతే వచ్చేసి సైడ్ వ్యూ అనమాట. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ వెళ్తాను. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఆ స్టాల్స్ వచ్చేసి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంటుంది, దాని మీద నెంబర్స్ అయితే ఉంటాయి. సో నెంబర్స్కి కాల్ చేసి మీరైతే స్టాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. 40 days మీకు నచ్చిన బిజినెస్ అయితే మీరు లోపల చేసుకోవచ్చు అనమాట. సో ఇలా దూరిపోదాం. సో ఫుల్ వచ్చేసి చెక్కతో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూడండి మీకు చూపిస్తాను, సౌండ్ దగ్గరికి వెళ్ళి కొట్టి.
సో ఇది వచ్చేసి బీచ్ వ్యూ గైస్. సో అసలు చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదట, అంత బాగుంది. సో అది గైస్ మన రామ మందిర్ వచ్చేసి, ఇది వచ్చేసి ఫస్ట్ డే ఏం కాదు మన వైజాగ్లో, అంటే వైజాగ్లో ఫస్ట్ డే. బట్ ఆల్రెడీ మనకి మహాకుంభమేళ అయినప్పుడు ప్రయాగ్రాజ్లో వచ్చేసి ఆల్రెడీ ఒకసారి కట్టారనమాట. గరుడ అనే ఆర్గనైజ్ చేసింది అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎందుకు ఇలా కడుతున్నారు అని చెప్పి అంటే, సో మన స్పిరిచువాలిటీ అనేది అందరిలోనే డెవలప్ అవ్వడానికి అని చెప్పేసి దీన్ని అయితే బిల్డ్ చేసి అందరికీ ఎంట్రీ అనేది కల్పిస్తున్నారనమాట. సో చాలామంది వచ్చేసి అయోధ్యకి అయితే వెళ్ళలేరు. సో ఇలాంటప్పుడు ఇక్కడికి వచ్చి అయితే ఇలాంటిది విజిట్ చేసి అయితే చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా నైట్ టైం అయితే విజిట్ చేయండి, ఎందుకంటే నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. ఎందుకంటే లైట్ సెట్టింగ్లు అన్నీ పెడతారనమాట. సో లోపలికి వెళ్తే ఫోటోలు ఏమీ తీయనవట్లేదు, బట్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ముందు ఆంజనేయ స్వామి, వెనకాల రాముని ముందు ఆంజనేయ స్వామి, అలాగే ఆ విగ్రహం కూడా చాలా బాగుందన్నమాట. మన అయోధ్యలో ఉన్నట్టే ఉందన్నమాట. మందిరం అయితే చాలా చాలా బాగుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇంకో 45 డేస్ అయితే ఉంటుంది. టోటల్ 50 డేస్ అనమాట. ఆల్రెడీ 5 డేస్ అయితే అయిపోయింది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ 45 డేస్లో మీరైతే వచ్చేసి దీన్ని అయితే విజిట్ చేసేయండి. తర్వాత అయితే మళ్ళీ తీసేస్తారు, మీరైతే మళ్ళీ చూడలేరు అనమాట. సో అందరూ కూడా కైండ్లీ రిక్వెస్ట్, సో వచ్చేసి అయితే చూసేయండి మన అయోధ్యని. సో మీరు అయోధ్య దాకా అయితే వెళ్ళవసరం లేదు, వైజాగ్లోనే ఉందన్నమాట మన గరుడ అయోధ్య. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే కింద ఒక లైక్ అయితే వేసేయండి. అలాగే నేనేమైనా తప్పు చెప్పానంటే కూడా కామెంట్ అయితే చేయండి. సో అది గైస్ ఇవాళ మన వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.